హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి ఇస్రో సంబంధించినటువంటి విక్రమ్ బాయ్ స్పేస్ సెంటర్ నుంచి మనకి లైబ్రరీ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఈ వీడియోలో లైబ్రరీకి సంబంధించిన జాబ్స్ వివరాలు అనేది చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే కిందికి రండి. అండ్ ఇక్కడ చూడండి, లైబ్రరీ అసిస్టెంట్ అనమాట. మీకు బేసిక్ పే వచ్చేసినైతే మనకి 44,900, మీకు దాదాపు 75,000 వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఇస్రో కిందికి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. ఇస్రోలో కూడా మీకు లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఇస్రోలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీకు దేశవ్యాప్తంగా చాలా సంబంధించిన ఆఫీసులు అనేవి ఉంటాయి అన్నమాట ఇస్రో సంబంధించి. అందులో ఒకటి విక్రమ్ బాయ్ స్పేస్ సెంటర్ అనమాట. అందులో మీకు ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఈ లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. MLIC అనేది ఫస్ట్ క్లాస్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, విక్రమ్ బాయ్ స్పేస్ సెంటర్లో మనకు ఒక జాబ్ అనేది ఉంది. అండ్ నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంబంధించి ఒక జాబ్ అనేది ఉంది. అది ఓపెన్లో ఉంది. టోటల్గా 2 జాబ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఏజ్ వచ్చేసినైతే 35 ఇయర్స్. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత అంటే బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ MLIC అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 35 ఇయర్స్ అనమాట. SC/ST వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళు 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీ వచ్చేసినైతే మనకి 750 రూపీస్ అనమాట. మీరు ఒకవేళ ఎగ్జామ్ రాస్తే మీకు ఈ 750 రూపీస్లో కొంత అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. ఓకేనా. అండ్ OC వాళ్ళకైతే 500 రూపీస్ రిటర్న్ వస్తుంది. SC/ST వాళ్ళకైతే టోటల్ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఇది నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ చూసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ ఇచ్చాను, చూసుకోండి. అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకేనా. మీకు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, అది కూడా కంప్యూటర్ సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. MS ఆఫీస్ వాటికి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 2 మీరు పాస్ అయితే మీరు జాబ్ అనేది చేయొచ్చు. ఇస్రో లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో మీరు లైబ్రరీ జాబ్ కొట్టాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ ఇదన్నమాట మనకి ఇస్రో సంబంధించి లైబ్రరీ జాబ్ అప్డేట్. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.